హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. అదేంటి అంటే మ్యారేజ్ గురించి. మనకి ఒకప్పుడు మ్యారేజ్ ఎలా ఉన్నదంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్, ఒక బ్యూటిఫుల్ జర్నీ లాగా ఉండేది. ఆ రిలేషన్షిప్స్ అనేది చనిపోయే వరకు బతికేవన్నమాట ఆ రిలేషన్షిప్స్. ప్రజెంట్ ఉన్న మ్యారేజెస్ ఎట్లా తయారయ్యాయంటే ఒక యూజ్డ్ ప్రొడక్ట్, అది మన సెల్ ఫోన్ కానీ, కార్ కానీ, బైక్ కానీ ఏదైనా 3-4 ఇయర్స్ వాడతాం. దాని తర్వాత వేరే కొత్త దానికి వెళ్తాం కదా. సో ఈరోజు మ్యారేజ్ కూడా అలానే తయారైంది. అదేంటిదంటే మ్యారేజ్ చేసుకుంటున్నారు, 3-4 ఇయర్స్ ఉంటున్నారు, తర్వాత డైవర్స్ తీసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సో ఇలా అయిపోయిందన్నమాట. మ్యారేజ్ అనేది ఒక యూజ్డ్ ప్రొడక్ట్ కింద తయారైంది అనేది నా వ్యూ అన్నమాట. మీకు కూడా ఇలా అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.